హలో. నమస్కారం. ప్రపంచంలో ఇప్పుడు జనసంఖ్య పరంగా ఒకవేళ మనం చూసినట్లయితే, ప్రపంచం మొత్తం మీద ఎక్కువ జనాభా ఉన్న జనసంఖ్య ఉన్నటువంటి మతం క్రైస్తవం. కానీ ప్రపంచంలో అత్యంత బలవంతమైనటువంటిది, అత్యంత శక్తివంతమైనటువంటిది, అత్యంత ప్రాచుర్యంలో ఉన్నటువంటిది, అత్యంత ప్రాబల్యంలో ఉన్నటువంటి మతం ఏది అంటే ఇస్లాం అని నిస్సందేహంగా అందరూ అంగీకరించే సత్యం. ఇలాంటి ఒక అత్యంత ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఈ ఇస్లామిక మత విశ్వాసం అన్నది కూడా చాలా మంది అందులో పుట్టి పెరిగి అదే విశ్వాసంతో జీవితం కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు ఒకానొక ఘట్టంలో దాన్ని వదిలేస్తారు, అందులో నుంచి బయటికి వస్తారన్న సత్యం చాలా కాలం వరకు ప్రపంచానికి నిశ్చయంగా కూడా తెలియదు. అంటే ఇస్లామిక చరిత్ర అధ్యయనం చేసినటువంటి వాళ్లకు ఆ చరిత్రలోనే అప్పట్లోనే అది చాలా మంది ఆ మతం నుంచి వదిలేసి బయటికి వచ్చేసినటువంటి వాళ్ళ యొక్క ప్రసక్తి అక్కడక్కడ కనిపిస్తున్నప్పటికీ ఇది చాలా మందికి తెలియనటువంటి ఒక సత్యం చాలా కాలం వరకు. కానీ ఈ దశాబ్ద కాలంలో ప్రపంచం యొక్క శాస్త్రీయ పరిజ్ఞానం పెరిగిపోయిన తర్వాత ఈ ఇంటర్నెట్ అనే ఒక ఉపకరణం మన అందరికీ అందుబాటులో వచ్చిన తర్వాత ప్రపంచంలో చాలా దేశాల్లో ఈ ఇస్లాం అనే ఒక విశ్వాసం నుంచి, ఒక భావజాలం నుంచి చాలా దేశాల్లో కూడా చాలా మంది అది వదిలేసి తమ యొక్క అవిశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు అన్నది కూడా వాస్తవం. కానీ అది చాలా చాలా తక్కువ సంఖ్యలో అన్నది కూడా అందరూ అంగీకరించవలసినటువంటి విషయం. అయితే ఈ అంశం ఇప్పుడు చాలా మంది వదిలేస్తున్నారు అన్న సత్యం వాస్తవం. మరి ఎందుకు ఇంతమంది ఈ మధ్య కాలంలో, ఈ దశాబ్ద కాలంలో ఎందుకు ఇంతమంది ఈ ఇస్లామిక విశ్వాసం నుంచి బయటికి వచ్చేస్తున్నారు అంటే దానికి ముఖ్యమైనటువంటి కారణం, ఇప్పుడు నాకు అర్థమైనటువంటిది, నాకు తెలిసినటువంటి కారణం ఏమిటంటే, ఎందుకంటే దాదాపుగా ఒక 30-35 సంవత్సరాల నుంచి ఈ ఇస్లామిక అధ్యయనం చేస్తున్నటువంటి ఒక వ్యక్తిగా, పూర్తిగా పరిశోధిస్తున్నటువంటి ఒక వ్యక్తిగా, ఎందుకంటే పుట్టింది, పెరిగింది, చదివింది ఇస్లామే కాబట్టి, విశ్వాసంతోనే పెరిగాం కాబట్టి దాన్ని చాలా కాలంగా మనం వాటి యొక్క గ్రంథాలను కానీ వాటి విశ్వాసాన్ని, దీని యొక్క ప్రారంభం ఎక్కడి నుంచి, ఈ ప్రారంభం ఏమిటి, ఎలా ఇస్లాం ఉనికిలోకి వచ్చింది అని అక్కడి నుంచి ప్రారంభించి చాలా కాలంగా మేము అధ్యయనం చేస్తున్నాం. కాబట్టి ఆ అధ్యయనం చేసిన తర్వాత నాకు బోధ్యపడినటువంటి విషయం ఏమిటంటే, ఎప్పుడైతే మనం ఇది అధ్యయనం చేస్తున్నప్పుడు అందులో మనకు కనిపించే అబద్ధపు కథలను ఆఘోషించలేక, అశ్లీల వర్ణనలను ఆనందించలేక, యుక్తిరాహిత్యాన్ని, తర్కహీనతను, యుక్తిరాహిత్యాన్ని తట్టుకోలేక, అసంబద్ధమైనటువంటి కథలు, అర్థం లేని వాదనలు చదవలేక, మనుష్య జాతి తలవంచుకునే చర్యలు, ఈ దివ్య జ్ఞానం అని బోధించే కపటవాదులను సమర్థించలేక, విధేయత పేరుతో మానసిక బానిసత్వాన్ని స్వీకరించలేక, ఆ మనోవైకల్యాన్ని అనుసరించలేక చాలా మంది బయటికి వచ్చేస్తూ ఉంటారు. ఎవరైతే యుక్తి బోధం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో, తార్కికంగా ఆలోచించగలిగే వాళ్ళు ఇలాంటి అసంబద్ధమైనటువంటి కథలను, అబద్ధపు కథలను ఆఘోషించుకోలేక, వాళ్ళు అందులో కనిపిస్తున్నటువంటి ఏమాత్రం అశాస్త్రీయమైనటువంటి ఆ జ్ఞానాన్ని వాళ్ళు వారికి వారే సమర్థించుకోలేక అందులో నుంచి బయటికి వస్తూ ఉంటారు. కానీ చాలా మంది, దాదాపుగా 98% మంది దాన్ని యుక్తి బోధం అన్నది వాళ్లకు ఉండదు కనుక ఆ విశ్వాసాన్ని ప్రపంచ విషయాల్లో వాళ్ళు యుక్తిని ప్రదర్శించవచ్చు, వాళ్ళు చాలా తెలివైన వాళ్ళుగా నిరూపించుకోవచ్చు కూడా. కానీ ఈ విషయం వచ్చేసరికి యుక్తిని ప్రదర్శించకుండా కేవలం విశ్వాసం అనే అందులోనే బంధీకృతమై వాళ్ళు అందులో నుంచి బయటికి రాలేకపోతూ ఉంటారు. ఎవరైతే యుక్తి బోధంతో, తర్కంతో ఆలోచించగలిగి ఈ
ఆ విషయాలను, వాళ్ళ యొక్క కథలను, వాళ్ళ విశ్వాసాలను పరిశీలించినట్లయితే నిశ్చయంగా యుక్తిబోధం ఉన్నటువంటి వాళ్ళెవరు కూడా అందులో ఇముడలేరు. ఆ యుక్తి రాహిత్యాన్ని వాళ్ళు సహించలేరు. ఆ అసంబద్ధమైన కథలను వాళ్ళు తట్టుకోలేరు. అలాంటి వాటిని దివ్య జ్ఞానం అని ఎవరైనా బోధిస్తే అలాంటి కపటవాదులను వాళ్ళు సమర్థించను లేదు. కేవలం విధేయత, విశ్వాసం అన్న పేరుతో మానసిక బానిసత్వాన్ని కూడా ఎవ్వరూ స్వీకరించలేరు. ఆ మనోవైకల్యాన్ని వాళ్ళు అనుసరించలేరు. కాబట్టి బయటికి వచ్చేస్తూ ఉంటారు. అయితే ప్రపంచంలో వివేకం ఉన్నటువంటి వాళ్ళు, విజ్ఞులు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి ఇలా బయటికి రావడం అన్నది అసాధ్యమైనదిగా పరిగణించబడుతుంది. అయితే ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ఇస్లామిక విశ్వాసులందరూ కూడా చాలా ప్రచారం చేసే విషయం ఏమిటంటే, కేవలం ప్రచారం చేయడం మాత్రమే కాదు, వారు ఆత్మార్థంగా దాన్ని విశ్వసిస్తూ ఉంటారు కూడా. ఇప్పుడు మీకు మన సమూహంలో కనిపిస్తున్నటువంటి ఇస్లామిక విశ్వాసులు, ముస్లిం సహోదరులందరూ ఎవరైతే ప్రధానంగా మీరు ఈ శుక్రవారం నమాజ్ నిర్వహించడానికి వాళ్ళు మసీదులలో వస్తూ ఉంటారో, మీ ముందు కనిపిస్తూ ఉంటారో, వాళ్లలో 98% మంది వాళ్ళ యొక్క చరిత్ర అధ్యయనం చేయనటువంటి వాళ్ళు. వాళ్ళ యొక్క ఆ ఇస్లామిక చరిత్రను కానీ, దాని యొక్క ఉనికి నుంచి, ఎప్పటి నుంచి ఇది ప్రారంభమైంది, ఎలా ఈ విశ్వాసం ఇంత బలవంతంగా ఈ సమూహంలో ప్రబలిపోయిందని వాళ్ళు ఏమాత్రం పరిశోధన చేయనటువంటి వాళ్ళు. కేవలం పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఆ విశ్వాసాన్ని అదే విధంగా వాళ్ళు స్వీకరించి వాళ్ళు అనుసరిస్తూ ఉంటారే తప్ప, వాళ్ళ యొక్క ఆ ప్రారంభాన్ని కానీ, అందులో ఉన్నటువంటి విషయాలను కానీ, చరిత్రను కానీ ఏమాత్రం అధ్యయనం చేయనటువంటి వాళ్ళు. మరి చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఎవరైతే ఈ ఇస్లామిక మత ప్రచారకులు ఉంటారో, లేదా మదరసాల్లో బోధించే వాళ్ళు, అధ్యయనం చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చదవలేదంటే నిశ్చయంగా చదివి ఉన్నారు వాళ్ళు. కానీ నేను అదే చెప్పాను, వాళ్ళు కేవలం ఒక చట్రంలో బిగించబడి ఆ విశ్వాసం అనే పరిధిని దాటే అవకాశం లేకుండా, అంటే యుక్తి బోధంతో చదవలేదు, అక్కడ తమ యొక్క తర్కాన్ని, యుక్తిని వాళ్ళు ప్రదర్శించలేక అందులో ఉండిపోయారు. కానీ సాధారణంగా మనకు సమూహంలో కనిపిస్తున్నటువంటి వాళ్ళు 100% మంది చదివినటువంటి వాళ్ళు. చదివినటువంటి వాళ్ళు 10 మంది ఉంటారు. అందులో ఆ 10 మంది కూడా యుక్తి బోధంతో చదవలేదు కాబట్టి వాళ్ళు అందులోనే ఉంటారు, ఆ చట్టంలోనే అనుసరిస్తూ ఉంటారు. ప్రధానంగా వాళ్ళు చేసే ప్రచారం కానీ, విశ్వాసం కానీ ఏమై ఉంటుందంటే, వాళ్ళ యొక్క ఈ అంతిమ ప్రవక్త ఎవరైతే ఉన్నారో ఆయన ఈ ప్రపంచానికి గొప్ప సంస్కరణలు తీసుకొచ్చారని, ఒక దివ్య జ్ఞానం ఆకాశం నుంచి తీసుకొచ్చారని, ప్రపంచమంతమయ్యే వరకు మనుషులకు తమ యొక్క జీవితం ఎలా కొనసాగించాలి అని ఒక గొప్ప బోధనలు చేశారని వాళ్ళు ఆత్మార్థంగా విశ్వసిస్తూ ఉంటారు. అదే వాళ్ళు చదివి ఉంటారు. ఇస్లామిక మత ప్రచారకులు వాళ్ళకి అలాగే బోధిస్తూ ఉంటారు. కానీ వాళ్ళ జీవిత కాలంలో ఒక్కసారి కూడా ఆయన చేసినటువంటి గొప్ప సంస్కరణలు ఏమిటి, ఆయన ప్రపంచానికి బోధించినటువంటి గొప్ప విషయాలు ఏమిటి అని వారికి వాళ్ళు పరిశోధనలు చేసుకున్నటువంటి సందర్భాలు అసలు ఉండవనే చెప్పాలి. ఒకవేళ ఉన్నట్లయితే ప్రపంచంలో, ఈ ప్రపంచానికి ఇంతవరకు తెలియనటువంటి ఏదైనా గొప్ప ధార్మిక విలువలు కానీ, గొప్ప సంస్కరణ కానీ ఏదైనా తీసుకొచ్చారా అని ఒకవేళ మీరు వాళ్ళని ప్రశ్నలు అడిగితే వాళ్ళు నిశ్చయంగా చెప్పలేరు. కానీ సాధారణమైనటువంటి ముస్లింలను, ఇస్లామిక సహోదరులను మీరు ఒకవేళ అడిగితే, మీ అంతిమ ప్రవక్త ప్రపంచానికి చెప్పినటువంటి, ప్రపంచానికి బోధించినటువంటి ఒకే ఒక గొప్ప విషయం చెప్పు అని ఎవరినైనా అడిగితే వాళ్ళు తడబడతారు. చాలా మంది తల్లిదండ్రులను ప్రేమించమన్నారు, గౌరవించమన్నారు మా ప్రవక్త అని గొప్పగా చెప్తారు. అది ఎంత అల్పమైనటువంటి విషయమో వాళ్ళకి అర్థం కాదు. ప్రపంచంలో మాతృమూర్తిని గాని, తల్లిదండ్రులను గాని, బంధువులను గాని, పెద్దవాళ్లను గాని గౌరవించాలి అన్నది లక్షలాది సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఒక సంస్కృతి. మనిషి బహుశా పుట్టినప్పుడే ఇది స్వయంగా నేర్చుకున్నటువంటి విషయం.
ఎందుకంటే ఇది మనకు ఆ జంతువుల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. పూర్తిగా లేకపోయినా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇది మనిషి తనకు తానుగా నేర్చుకున్నటువంటి విషయం. పైగా తల్లిదండ్రులను ఈ ఇస్లాం ఉద్భవించక ముందు, రాకముందు కూడా అందరూ తమ యొక్క పెద్దలను, కుటుంబ సభ్యులను గౌరవించి ప్రేమించేవారే. ఎవరు ప్రపంచంలో చాలా ప్రాచీన కాలం నుంచి కూడా, లక్షలాది సంవత్సరాల నుంచి కూడా తల్లిదండ్రులను, పెద్దలను, కుటుంబ సభ్యుల్ని, సమూహాన్ని, చిన్నపిల్లల్ని అందరినీ ప్రేమించమని ఈ సమాజం ఎప్పటి నుంచో చెప్తుంది, అన్కండిషనల్ గా. అది కూడా కానీ ఇస్లాం వచ్చిన తర్వాత ఇస్లాం బోధించింది తల్లిదండ్రులను ప్రేమించడానికి కూడా ఇస్లాం కొన్ని ఆంక్షలు విధించింది. చాలా మందికి తెలియదు. వీళ్ళు గొప్పగా చెప్పుకునే ఒక సంస్కారం మా ప్రవక్త తీసుకొచ్చారు, తల్లిదండ్రులను ప్రేమించమని అనే గొప్ప సంస్కారం కింద వీళ్ళు ఉదాహరణగా చెప్పే ఈ విషయంలో కూడా ప్రపంచమైతే అన్కండిషనల్ గా ప్రాచీన కాలం నుంచి తల్లిదండ్రులను, పెద్దలను గౌరవిస్తూ ఏ కండిషన్ లేకుండా ప్రేమించి గౌరవించాలని చెప్పారు. వాళ్ళు ఆచరించారు, అనుసరించారు. కానీ ఇస్లాం వచ్చిన తర్వాత తల్లిదండ్రులను ప్రేమించడానికి కూడా కొన్ని ఆంక్షలు విధించింది. ఆంక్షలు ఏమిటంటే, ఒకవేళ తల్లిదండ్రులు అల్లాహును, ఈ ప్రవక్తను విశ్వాసించకపోతే వాళ్లను స్నేహించకూడదు, వాళ్లను దూరంగా ఉంచండి అని చెప్పింది ఖురాన్ బోధనల ప్రకారం. యా అయ్యుహల్లదీనా ఆమనూ లా తత్తఖుజూ ఆబాఉకుం వ ఇఖ్వానకుం ఔలియా మిన్ ఇస్తహబ్బుల్ కుఫ్ర అలల్ ఈమాన్ అని చెప్పింది. ఒకవేళ మీ తల్లిదండ్రులు గాని, బంధువులు గాని, పెద్దలు గాని ఇస్లాం అనే విశ్వాసానికి పైగా, కుఫ్ర్ అంటే విశ్వాసించకపోవడం, తిరస్కరించడం ఇస్లాంను. ఇస్లాం అంటే అల్లాహును, ప్రవక్తలను. ఒకవేళ దానికి పైన ఉంచినట్లయితే వాళ్ళ కుఫ్ర్, అలాంటి వాళ్ళను మీరు దూరం ఉంచండి, తల్లిదండ్రులైనా సరే వాళ్ళను మీరు దూరం ఉంచండి అని ఆంక్షలు విధించింది. కేవలం అది మాత్రమే కాకుండా, ఒకవేళ మా యొక్క ఆజ్ఞలను పాటించకుండా అలాంటి తల్లిదండ్రులను, అలాంటి బంధుమిత్రులను ఒకవేళ మీరు గౌరవించి ప్రేమించినట్లయితే అలాంటి వాళ్ళే దుర్మార్గులు అని చెప్తుంది ఖురాన్. వమన్ యతవల్లహుం మిన్కుం ఫౌలాయిక హుముజ్ జాలిమూన్ అని చెప్పింది. ఎవరైతే అలాంటి వాళ్ళను, ఎవరైతే కుఫ్రుకు ప్రాధాన్యత ఇస్తారో, ఇస్లాం అనే విశ్వాసాన్ని తిరస్కరించి కుఫ్రును స్వీకరిస్తారో లేదా దాన్ని అనుసరిస్తారో, అలాంటి తల్లిదండ్రులైనా, సోదరులైనా సరే మీరు ఒకవేళ వాళ్ళతో స్నేహం చేసినట్లయితే అలాంటి వాళ్లే దుర్మార్గులు అని బోధించింది. ఇది అసలు రహస్యం వీళ్ళది. ప్రపంచమేమో అన్కండిషనల్ గా తల్లిదండ్రులను ప్రేమించమంటే, కేవలం ఇస్లామిక విశ్వాసం ఉంటే మాత్రమే తల్లిదండ్రులను ప్రేమించండి అని ఆంక్షలు విధించింది ఇస్లాం. దీనికి ఒక గొప్ప సంస్కరణగా, గొప్ప బోధనగా వీళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు. అందుకే నేను ఈ ప్రారంభంలో చెప్పాను, అబద్ధపు కథలను ఆఘోషించలేక అని పదాన్ని వాడింది. ఇలాంటి కథలను చూసే, ఇలాంటి ప్రచారాలను చూసే, ఇలాంటి అబద్ధపు ప్రచారాలను చూసే అలా వాడవలసి వచ్చింది. ఇంకొక ప్రధానమైనటువంటి అంశం, ఎవరినైతే మానవుల్లో మహోన్నతుడుగా వీళ్ళు భావిస్తూ ఉంటారో, విశ్వాసిస్తూ ఉంటారో, ప్రచారం చేస్తూ ఉంటారో, ఆ వ్యక్తి ఈ ప్రపంచానికి బోధించినటువంటి సంస్కారం ఏమిటి? తన 54వ సంవత్సరాల వయసులో ఒక 9 సంవత్సరాల చిన్న పాపాయిని వివాహం చేసుకుని శారీరక సంబంధంలో ఏర్పరచడం అన్నది, ఇది ఈ సమూహానికి, ప్రపంచానికి ఇచ్చే సందేశం ఏమిటి? ఇది గొప్ప సంస్కరణని వీళ్ళు భావిస్తున్నారా? దీన్నే గొప్ప సంస్కరణగా వీళ్ళు విశ్వాసిస్తున్నారా? ఇది ఒకవేళ ఎవరైనా నిలదీసి అడిగితే వీళ్ళ బ్లాస్ఫెమీ అని అలాంటి చట్టాలను తీసుకొచ్చి భయపెట్టడానికి చూపిస్తారు, భయపెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఈ వాస్తవాలను సమూహం ముందు మాట్లాడకూడదని ఆంక్షలు విధిస్తారు.
చట్టాలు రూపొందిస్తారు, చట్టాల వల్ల భయపెట్టించడానికి చూస్తారు తప్ప వాస్తవం వాస్తవమే అవుతుంది మీరెంత భయపెట్టించినా. అంటే ఈ నిజాలు బయటికి ప్రపంచానికి తెలియకూడదనా? ఇదేనా మీ అంతిమ ప్రవక్త తీసుకొచ్చినటువంటి గొప్ప సంస్కరణ? ఇదేనా మీరు ప్రపంచానికి బోధించిన బోధనలు? ఇదేనా ధార్మిక విలువలు? ఇదేనా మీరు మీ ప్రవక్త నేర్పించినటువంటి నైతికత? ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో దీన్ని సమర్థించుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు ఈ సమూహం, ఈ ఇస్లామిక మత ప్రచారం. అయినా సరే వాళ్ళు ఏం చేసినా, ఎంత దొర్లినా కూడా వాళ్ళు దీన్ని సమర్థించుకోలేరు. వందల సాకు కథలు సృష్టిస్తారు దీన్ని సమర్థించుకోవడానికి. ఏ కథ తీసుకొచ్చినా, మీరు ఏం చేసినా, ఎంత దొర్లినా కూడా ఇలాంటి వాటిని మీరు సమర్థించుకోలేరు. ప్రపంచంలో ఇంతవరకు ఎవరు అనుసరించినటువంటిది గొప్ప సంస్కరణ ఏదైనా తీసుకురాగలిగారా? ఏదైనా చేశారా? పోనీ ఈ కాలంలో కాకుండా ఆయన బ్రతికున్నంత ఆ కాలంలో, ఆ కాలఘట్టంలో అక్కడ ఏదైనా పెద్ద సంస్కరణ తీసుకొచ్చారా అని ఒకవేళ మీరు నిలదీసి అడగగలిగితే నిశ్చయంగా కూడా వాళ్ళు ఏమి చెప్పలేరు. ఎందుకంటే అప్పట్లో ప్రధానంగా సమూహాన్ని ఎక్కువగా పట్టి పీడించినటువంటి ఒక విషయం ఏమిటంటే ఈ బానిసత్వం. బానిసత్వం అన్నది ఇస్లాం రాకముందు కూడా ఉంది, లేదని చెప్పడానికి. కానీ ప్రవక్త ఒకవేళ నిశ్చయంగా ఈ గొప్ప సంస్కరణల కోసం ఈ భూమి మీద పంపించబడినట్లయితే, సంస్కరణవాది అయి ఉన్నట్లయితే ఏ మాత్రం ఆలోచించకుండా, ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా దాన్ని పూర్తిగా నిర్మూలించవలసింది. కానీ నిర్మూలించడం, నిషేధించడం పక్కన పెడితే దాన్ని ఇంకా అధికారికంగా అధికారం కల్పించేశారు ఆయన. ఇంతకు ముందు అయితే దానికంటే ముందు వాళ్ళు దాన్ని తప్పుగానే భావించేది సమూహం. కానీ అనుసరించే వాళ్ళు బానిసలుగా చేసుకునేవారు. ఒక్కొక్క వర్గాలపై, తెగలపై దాడులు చేయడం అన్నది కూడా అక్కడ అప్పట్లో ఉంది, లేదని నిషేధించి కేవలం ఇస్లాం ప్రారంభించిందేమి కాదది. కానీ ఇస్లాం ఎప్పుడైతే గొప్ప సంస్కరణల కోసం, ఒక ధార్మిక విలువలు బోధించడానికి ప్రవక్తలను పంపించింది అని ఎప్పుడైతే ఈ క్లెయిమ్ చేస్తుందో, ఇంత పెద్ద క్లెయిమ్ వాళ్ళ దగ్గర సాక్ష్యం ఏమి ఉండదు. ఆ సంస్కరణలు ఏమైనా ఎందుకు చేయలేకపోయారు? వాళ్ళు దానికి సమర్థించుకోవడానికి తీసుకొచ్చేది మద్యపానాన్ని నిషేధించారు కదా. మద్యపానాన్ని కూడా పూర్తిగా నిషేధించారు ఆ గ్రంథంలో అని చెప్పడానికి కూడా లేదు. సరే, ఆ మద్యపానాన్ని వాళ్ళు నిషేధించిన దానికి చారిత్రకమైనటువంటి సత్యాలు వేరే. కానీ దానికంటే ఆ సమూహానికి బాగా చీల్చి చెండాడినటువంటి విషయం ఈ బానిసత్వం. కానీ బానిసత్వాన్ని నిర్మూలించడం కాదు కదా, దాన్ని ఆయనే కొనసాగించారు. పైగా సొంతంగా అది అనుసరించారు. బానిసలను ఆయన క్రయ విక్రయాలు కూడా జరిపారు, తను ఉంచుకున్నారు. దాన్ని అధికారికంగా నువ్వు అనుభవించవచ్చు, భార్యలతో సమానంగా నీ బానిస స్త్రీలను కూడా నువ్వు అనుభవించవచ్చు, లైంగికంగా వాడుకోవచ్చని ఆ గ్రంథమే ఆయనకి అనుమతి కూడా ఇచ్చింది. మరి ఒక గొప్ప సంస్కరణకర్త ఆయన ముందు ఉన్నటువంటి అతి ప్రబలమైనటువంటి సమస్యకు పరిష్కారం చూపించాలి, దాన్ని పూర్తిగా నిషేధించవలసింది. కానీ నిషేధించడం అదుంచి దాన్ని ఒక పెద్ద అధికారికత కల్పించేశారు. ఇది మా ఆకాశం నుంచి వచ్చినటువంటి అధికారం, మేము ఎవరిపై అయితే దాడి చేసి యుద్ధం చేసి గెలుస్తామో వాళ్ళ స్త్రీలను మేము బానిసల్ని చేసుకోవడానికి మాకు అధికారం కల్పించబడిందని దానికోసం వచనాలను సైతం రాసుకున్నారు అదే గ్రంథంలో. ఇలాంటి ఒక వ్యక్తి గొప్ప సంస్కరణవాది అని ఎలా మీరు అంగీకరిస్తారు, ఎలా వాదిస్తారు? ఇంకొక విషయం ప్రధానంగా నేను ఈ వీడియోలో, ఎందుకంటే చాలా పెద్ద వీడియో అయిపోతుంది కాబట్టి మాట్లాడదలుచుకుంటే వందల విషయాలు ఉన్నాయి, కానీ కేవలం రెండు విషయాలు ఈ వీడియోలో నేను ప్రస్తావిస్తాను. ఆయన కొనసాగించింది అసలు ఆ సమూహంలో అప్పట్లో బానిసత్వం ప్రధానమైనటువంటిది. దాన్ని ఆయన నిర్మూలించడం, నిషేధించడం చేయలేకపోవడం గాక
దాన్ని అధికారికత కల్పించడం, స్వయంగా దాన్ని అనుసరించడం, ప్రవర్తించడం అన్నది కూడా చాలా నిశ్చయంగా కూడా ఇది చాలా దౌర్భాగ్యకరమైనటువంటి విషయం. కాబట్టి ఈ రెండవ విషయం, ఆ సమూహంలో అప్పట్లో ఈ చిన్న పిల్లలు ఎవరైతే ఆ అనాథ బాలికలు ఉండేవారో, వాళ్ళు అనాథలు అవ్వడానికి కూడా బహుశా వీళ్లే కారణం. ఎందుకంటే యుద్ధాలు, తెగలపై యుద్ధాలు జరగడం, వాళ్ళందరినీ పురుషులను హతమార్చడం, స్త్రీలను బానిసల్ని చేసుకోవడం అనే ప్రక్రియ ఉండేది. కాబట్టి పిల్లలు కూడా చాలా మంది అనాథలు అయ్యేవాళ్ళు. ఆ పిల్లలను సైతం ఇస్లాం బానిసల్ని చేసుకోవడానికి అధికారం కల్పించింది, అది వేరే విషయం. కానీ అప్పుడు కొంతమంది మానవతావాదులు అప్పట్లో కూడా ఉండేవారు. ఎందుకంటే ఉండేవారు అనడానికి ఇస్లామే సాక్ష్యం. దత్తత తీసుకునేవాడు చిన్న పిల్లలను సొంత సంతానంలాగా పరిగణించి, వాళ్ళ ఆస్తులు ఉన్నట్లయితే ఆస్తులు సొంత సంతానానికి ఇచ్చినట్టుగా వాళ్ళు భాగాలు కూడా ఇచ్చేవారు. కానీ ఈ ప్రవక్త, అంతిమ ప్రవక్తని ఎవరైతే వీళ్ళు విశ్వాసిస్తున్నారో ఆయనే దాన్ని నిర్మూలించేది. అది ఒక గొప్ప మానవిక విలువలతో కూడుకున్నటువంటి అంశం అది అప్పట్లో. ఎందుకంటే అపరిష్కృత సమూహం అని వీళ్ళు పిలుస్తూ ఉంటారు, జాహెలియా కాలం అని అంటారు. ఇస్లాం కంటే ముందు ఉన్నటువంటి ఆ సమూహాన్ని వీళ్ళు జాహెలియా కాలం అంటారు. కానీ వాళ్ళే ఎంతో సంస్కారయుతమైనటువంటి వాళ్ళు, ఎంతో మానవతావాదులు అని చెప్పడానికి ఇలాంటి వందల ఉదాహరణలు ఉన్నాయి. స్త్రీలకు చాలా గొప్ప అవకాశాలు ఉండేవి, స్వేచ్ఛ ఉండేది అనడానికి ఈ ప్రవక్త యొక్క మొట్టమొదటి భార్య సంపన్నురాలైనటువంటి ఖదీజా పెద్ద ఉదాహరణగా నిలుస్తుంది. పైగా ఈ దత్తత అనే దాన్ని ఆయన పూర్తిగా నిషేధించేసి, ఎందుకు నిషేధించారు అంటే కూడా దీన్ని వివరిస్తే నిజంగా మనకు ఎంత లజ్జాకరమైనటువంటి విషయం బయటికి వస్తుందంటే, తను దత్తత తీసుకున్నటువంటి ఒక బానిస బాలుడు, ఆ బాలునికి వాడు యువకుడైన తర్వాత అతనికి వివాహం చేయించి, ఆ వివాహం చేయించినటువంటి ఆ అమ్మాయిపై తనకు సొంత కోడలుగా పరిగణించవలసినటువంటి ఆ స్త్రీని, ఆ యువతిని కొన్ని సందర్భాల్లో ఆవిడపై మోహం కలిగి తన యొక్క దత్త పుత్రుడైనటువంటి ఆ పుత్రుడి చేత విడాకులిప్పించేసి తను అదే కోడలుగా పరిగణించవలసినటువంటి ఆ స్త్రీని సొంతంగా వివాహం చేసుకోవడం. ఇది అప్పట్లో ఉన్నటువంటి సమూహం యొక్క మానవిక విలువలకు పూర్తి విరుద్ధమైనటువంటి చర్య. ఇది దానికోసం ఆయన దత్తతని మొత్తం నిషేధించేసేది. ఇది గొప్ప సంస్కరణ ఎలా అవుతుందో ఈ విశ్వాసులే చెప్పారు. మరి పైగా వీళ్ళు అది జాహెలియా కాలం అని అది వీళ్ళు సంబోధిస్తూ ఉంటారు. వీళ్ళను ఒకవేళ మీరు నిలదీసి అడగగలిగితే ఆయన చేసినటువంటి ఒక్క గొప్ప సంస్కరణ కూడా వీళ్ళు జీవితంలో ఎప్పుడు చూపించలేరు. ఆ కాలఘట్టంలోనూ ఈ కాలఘట్టంలో వాళ్ళు ఏమీ చెప్పలేరు. ఎందుకంటే మనిషి యొక్క పురోగమనం ఎప్పుడైతే క్రమక్రమంగా పెరిగిపోయి ఆలోచన శక్తి పెరిగిపోయిందో, మనిషి ఆ 6వ శతాబ్దపు మానవిక విలువల కంటే ఎంతో గొప్ప ఒక సంస్కారాన్ని ఏర్పరచుకున్నాడు మనిషి. ఇవి కేవలం చెప్పుకోవడానికి మాత్రమే వీళ్ళు మానవుల్లో మహోన్నతుడుగా ఆయనకి బిరుదాంతర బిరుదులు ఇచ్చి వీళ్ళు గొప్పగా విశ్వాసిస్తూ ఉంటారు ఆయన మానవుల్లో మహోన్నతుడని. కానీ ఎలా మానవుల్లో మహోన్నతుడు అయ్యాడు, ఏ కారణం వల్ల, ఏ గొప్ప సంస్కరణ తీసుకొచ్చారు, ప్రపంచానికి తెలియనటువంటి ఏ గొప్ప విషయాన్ని ఆయన బోధించారు? అంటే శూన్యమనే చెప్పాలి. పైగా ఇలాంటి ఎన్నో అమానవీయమైనటువంటి చర్యలకు ఆయన పునాదులు వేశారు, దాన్ని బలోపేతం చేశారు. చాలా విషయాలు, ఎందుకంటే ఎవరైతే కేవలం విశ్వాసం ఆధారంగా మనుషులను విభజించేశారు, వాళ్లతో యుద్ధం చేయడానికి అధికారికత కల్పించుకున్నారు. ఎవరైతే ఈయన బోధించినటువంటి బోధనలను కానీ
ఎక్కడ కూడా తన యొక్క ప్రవాచకత్వాన్ని ఆయన తన జీవిత కాలంలో నిరూపించుకోలేకపోయారు అన్నది పురాణే సాక్ష్యం చెప్తుంది. ఖురాన్లోనే అప్పట్లో ఉన్నటువంటి బహుదైవారాధకులు యూదులు చాలా సందర్భాల్లో ప్రశ్నించారు, మీరు ఒక్క అద్భుతం ఒక చమత్కారం చేసి చూపించి మీ యొక్క ప్రవాచకత్వాన్ని మీరు నిరూపించుకోండి, మేము ప్రవక్తగా అంగీకరిస్తామని. కానీ ఆయన ఆ ఖురాన్ గ్రంథం మొత్తంలో ఎక్కడ వెతికినా కూడా నిరూపించుకున్నటువంటి సంఘటనలు ఎక్కడ కూడా లేవు. ఆయనే అలాంటి ప్రశ్నలతో తప్పించుకొని పారిపోయినటువంటి సంఘటనలే అందుకు కనిపిస్తాయి. సాకు కథలు చెప్పి తెచ్చుకొని సమర్థించుకొని వెళ్ళిపోయినటువంటి సందర్భాలే అందులో మనకు ఆవిష్కరించబడతాయి, కనిపిస్తాయి. కానీ ఇవన్నీ ఈ సాధారణమైనటువంటి విశ్వాసులకు కనిపించో, వాళ్ళకు తెలియదు, వాళ్ళు చదవలేదు. ఇవన్నీ ఒకవేళ మనం వాళ్లకు చెప్పడానికి వివరించడానికి వెళ్తే వాళ్ళు దానికి సిద్ధపడరు. పైగా వాళ్లకు విపరీతమైనటువంటి కోపం ఎందుకు వస్తుంది అంటే మన మీద, వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఆ వ్యక్తిని మానవుల్లో మహోన్నతుడుగానే విశ్వాసించారు, అదే భావిస్తున్నారు. హఠాత్తుగా మనం ఇలాంటి ప్రశ్నలు సంధిస్తే వాళ్ళు దాన్ని అంగీకరించరు. కాబట్టి ఇలా ప్రశ్నలు వేయడమే తప్పు అని భావిస్తూ ఉంటారు. వాళ్లకు పుట్టినప్పుడే ఇలాగే వాళ్ళ మస్తిష్కంలోకి ఈ విషయాన్ని ఎక్కిస్తూ ఉంటారు. ప్రశ్నలు వేస్తేనే మెడలు నరకాలి. సరే, ఏది ఏమైనప్పటికీ మరిన్ని విషయాలతో మరో వీడియోలో రావడానికి ప్రయత్నిస్తాను. జై హింద్, జై భారత్, వందే మాతరం.